All right, welcome to Sankalp Study Success. Friends, ఈ పర్టికులర్ సెషన్లో మనం అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్. సో ఫార్ మనం సర్కిల్ యొక్క టాంజెంట్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒక థీరం నేర్చుకున్నాము, ఆ ఫార్ములా నేర్చుకున్నాము, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం ప్రీవియస్ సెషన్లో, అవునా? ఈ పర్టికులర్ సెషన్లో యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఏంటనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అర్థమైందా? సరే, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. సో ఫార్ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే, ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ ఉంది అంటే పవర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ పాజిటివ్. అప్పుడు ఎక్స్టర్నల్గా అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం రెండు టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఎప్పుడైతే ఇలా రెండు టాంజెంట్స్ డ్రా చేసామో ఈ రెండింటి మధ్యలో ఒక యాంగిల్ ఏర్పడుతుంది, అవునా? లెట్ us సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ థీటా కదా. ఈ థీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? ఈ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ యాంగిల్ ఫార్ములా ఎంత అంటే, ఆ థీటా వాల్యూ ఎంత అంటే థీటా ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ r/√s11. ఇది ఎట్లా వచ్చింది అనేది మనం చూద్దాం. Px1y1 అనే ఒక పాయింట్ నుంచి మనం రెండు టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఒక సర్కిల్కి మనం ఇది ఆల్రెడీ చూసాం. PQ యొక్క లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √s11 అని. దిస్ ఇస్ నథింగ్ బట్ రేడియస్, దిస్ ఇస్ ద సెంటర్, ఓకేనా? సో P దగ్గర నుంచి C వరకు ఒక లైన్ డ్రా చేసినప్పుడు దిస్ విల్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా? అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి θ/2 అవుతుంది కదా. ఇది మొత్తం θ, ఇక్కడి నుంచి ఇక్కడికి θ/2, ఇక్కడి నుంచి ఇక్కడికి θ/2, అవునా? సరే, సో θ ఎంత అవుతుందంటే 2 tan ఇన్వర్స్ r/√s11. ఇది ఎట్లా వచ్చింది అంటే, సి ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రమాటికల్ అప్రోచ్ నుంచి దీన్ని మనం ప్రూవ్ చేయడం అన్నది జరిగింది, ఎస్ ఓ నో? సో P పాయింట్ ఈజ్ x1y1 కదా, అవునా? సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఎలా ఎక్స్ప్రెస్ చేశారంటే, చూడండి, ఇక్కడ రెండు టాంజెంట్స్ ఉన్నాయి. ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎంత నాన్న? యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్, రెండు టాంజెంట్స్ ఉన్నాయి కదా మొత్తం. యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్ ఎంత అంటే, ఇక్కడ మనం ఏమనుకున్నాము, దట్ ఈస్ నథింగ్ బట్ PQ/QR. PQ ఒక టాంజెంట్, PR అనదర్ టాంజెంట్, ఈజ్ థీటా. ఇది థీటా అనుకుంటున్నాను నేను, అర్థమైందా? సో ఇప్పుడు యాంగిల్ CPQ ఎంత? యాంగిల్ CPQ ఎంత? ఫ్రమ్ ద డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ θ/2 అయినా CPQ. P దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఎంత? C దగ్గర నుంచి P నుంచి Q వరకు ఇస్ θ/2, అవునా కదా? θ/2. ఆ తర్వాత మనం ట్రయాంగిల్ PCకి, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PCQ అనేటటువంటి ఒకనొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ PQC, యాంగిల్ Q ఎంత నాన్న? యాంగిల్ Q ఈజ్ నథింగ్ బట్ 90 degrees. ఇట్స్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి మనం పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, పైథాగరస్ థీరం మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో 90 degrees ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అదే కదా హైపోటెన్యూస్, అవునా? సో ఐ విల్ బి గెటింగ్ PC² ఈక్వల్స్ టు CQ² ప్లస్ PQ², అవునా కదా? సో PC² మనకి PC² వాల్యూ అలా ఉంచుతాము. PC అన్నా CP అన్నా ఒకటే. CP² అంటే మనకు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే మనం S11 దగ్గర నేర్చుకున్నాం CP² - R² అంటే S11 అని, ఎస్ అవును? ఆల్ రైట్. సో సి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, CQ అంటే మనం R అని రాయొచ్చు కదా. సో CP² ఈక్వల్స్ టు R² ప్లస్ PQ², అవునా కదా? ఆల్ రైట్. సో PQ² అంటే మళ్ళీ మనం ఏం చెప్పచ్చు అంటే, ఇది ఆల్రెడీ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ దగ్గర డిరైవ్ చేసేసాం. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మొత్తం డిరైవ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, PQ అంటే ఇక్కడ CP² - R² ఈక్వల్ టు √s11 వస్తుంది. PQ ఈజ్ ఈక్వల్ టు √s11. ఇది ఆల్రెడీ డిరైవ్ చేసేసాం లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కాన్సెప్ట్లో. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే, సి ఫ్రెండ్స్, ఈ యాంగిల్ కావాలి. కాబట్టి ఫ్రమ్ ట్రయాంగిల్ PQC యాంగిల్ CEQ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి నేనేం చేస్తానంటే, యాంగిల్ P దగ్గర సో tan తీసుకుంటాను. tan θ/2 ఎంత అవుతుంది అంటే, ఈ పర్టికులర్ దగ్గర టాంజెంట్ అప్లై చేశాను అనుకోండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ వస్తుంది. ఇది హైపోటెన్యూస్, PC ఈజ్ ద హైపోటెన్యూస్, అవునా? 90 degrees ఆపోజిట్ సైడ్ ఉండేది హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే tan θ/2 ఎంత? R/√s11, అవునా? ఆల్ రైట్. సో దీని నుంచి θ/2 ఏం రాయించినా, θ/2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ R/√s11. సో θ అంటే ఏం రాయొచ్చు, θ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ tan ఇన్వర్స్ 2 అటు వెళ్ళిపోతుంది కదా, R/√s11. This is the angle between the
2 tangents. What is the formula, Nana? 2 into tan inverse r divided by root S11. This is a very, very, very important formula. Even for the MSET point of view also, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ తీటా వాల్యూ కనుక మనకి ఒకవేళ ఇక్కడ చూడండి ఆర్ వాల్యూ రూట్ S11 వాల్యూ ఈక్వల్ అయింది అనుకోండి, అంటే ఇఫ్ ఆర్ ఈక్వల్ టు రూట్ S11 ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దీని నుంచి ఏం చెప్పచ్చు, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు S11 కదా, రూట్ అట్ వెళ్తే స్క్వేర్ అయిపోతుంది, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది, tan ఇన్వర్స్ 1 వస్తుంది. అవునా, అప్పుడు తీటా వాల్యూ ఎంత అవుతుందన్నా, తీటా ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ 1 వస్తుంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఆర్ వాల్యూ ఎంతో రూట్ S11 వాల్యూ ఎంత, ఇక్కడ 1 వచ్చింది. సో 2 tan ఇన్వర్స్ tan π/4, 1 వాల్యూ అంటే tan π/4 కదా, సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతుంది, 2 into π/4 వస్తుంది. సో 2 into π/4 ఎంత, 2 2s 4 కదా, సో ఆన్సర్ ఇక్కడ π/2 వస్తుంది. ఇప్పుడు తీటా ఎంత, π/2. అంటే యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ 90 degrees ఎప్పుడవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థోగోనల్ కండిషన్. ఆర్థోగోనల్, 2 tangents are orthogonal to each other at 90 degrees. ఆర్థోగోనల్ అంటే పర్పెండిక్యులర్, అంటే యాంగిల్ 90 degrees ఉందంటే ఈ రెండు పర్పెండిక్యులర్ అనే అర్థం. ఎస్ నో, యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది అంటే ఆర్ వాల్యూ రూట్ S11కి ఈక్వల్గా ఉన్నప్పుడు. దీన్ని ఏమని పిలుస్తారంటే యాంగిల్ ఈజ్ అంటే ఇన్ ద సెన్స్ టాంజెంట్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ వెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ S11. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థోగోనల్ కండిషన్. అర్థమైందా, దిస్ ఈజ్ ద ఆర్థోగోనల్ కండిషన్ అనమాట. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ప్లీజ్ నోట్ దిస్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్థోగోనల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ S11 ఆర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు S11. రైట్ నానా, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ చూసాం, యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. పెయిర్ అంటే రెండు టాంజెంట్స్ అని అర్థం, సరేనా. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఫార్ములా చూసాము, దట్స్ నథింగ్ బట్ తీటా ఈక్వల్స్ టు 2 into tan ఇన్వర్స్ ఆఫ్ ఆర్ బై రూట్ S11. ఆ ఫార్ములాని యూజ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 marks పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్. సి ఫ్రెండ్స్, సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటున్నాడు. సో పెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెయిర్ అంటే రెండు టాంజెంట్స్ మధ్యలో, ఓకేనా. సో డ్రాన్ ఫ్రమ్ 1,3, ఆ ఎక్స్టర్నల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ P పాయింట్ 1,3 అండ్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. రైట్, ఆల్ రైట్. సో సి ఫ్రెండ్స్, గివెన్ ఫస్ట్ డేటా రాయాలి కదా. డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డేటా స్టెప్ బై స్టెప్ రాసి తీరాలి, లేదంటే మార్క్స్ వేరు, ఓకేనా. సో గివెన్ సర్కిల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అన్న? x square plus y square minus 2x plus 4y minus 11 equals to 0. Let us suppose this is yes. So ఇప్పుడు given point, what is the given point? Given point is 1,3. Therefore x1 equal to 3, sorry, x1 equals to 1, y1 equals to 3. x1 y1 కదా పాయింట్స్. ఆల్ రైట్. తర్వాత ఇప్పుడు we know that angle between the pair of tangents formula, angle between pair of tangents theta equals to 2 tan inverse r divided by root over S11. Yes or no? So ikkada we have to find out the radius and S11 values. If we know the radius, if we know the S11 value, we can easily substitute in this particular formula. Yes or no? Right. So let us find the radius, Nana. So before finding the radius formula ఏంటి? రూట్ ఓవర్ g square plus f square minus c, because కోషియంట్స్ 1 ఉన్నాయి ఇక్కడ. సో మనకి g వాల్యూ తెలియాలి, f వాల్యూ తెలియాలి. సో ఫ్రమ్ ద సర్కిల్ ఈక్వేషన్ 2g ఈక్వల్స్ టు ఎంత నాన్న? 2g ఈక్వల్స్ టు -2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g నాన్న? ఇట్స్ -1. అవునా? 2f వాల్యూ ఈస్ 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f? 2. 2 2 is 4. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c? c వాల్యూ ఈక్వల్స్ టు -11. అవునా? ఆల్ రైట్. సో g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. దెన్ రేడియస్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రేడియస్ వెన్ బోత్ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వల్ టు 1? సో రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో రూట్ ఓవర్ g ఎంత? -1 హోల్ స్క్వేర్ ప్లస్ f ఎంత? ఇట్స్ 2 స్క్వేర్ మైనస్ c వాల్యూ ఈజ్ -11. సో రూట్ ఆఫ్ -1 plus 4 minus into minus plus 11. So 4 plus 1 is 5. 5 plus 11 is root 16. That is nothing but 4. What is the value of radius, Nana? Radius is equals to 4. Right? So మనకి రేడియస్ తెలిసిపోయింది. ఇంకా నాకు కావాల్సింది ఏంటంటే S11 వాల్యూ తెలియలేదు. ఎస్ ఓ నో? సో ఫైండ్ అవుట్ చేద్దాం.
సో S11 ఫార్ములా ఏంటి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. అంతే కదా. కొన్నిసార్లు ఈ క్వశ్చన్ మిమ్మల్ని 4 మార్క్స్ కూడా అడగచ్చు. అర్థమైందా? సి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సమ్వాట్ లెందీయే. 2 మార్క్స్కి అడగచ్చు, 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. సో x1 వాల్యూ ఎంత? 1. సో 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g హియర్? ఇట్స్ -1. -1 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1? x1 value is again 1 and plus 2 into what is the value of f? 2. కాబట్టి 2 into y1 is 3 plus c. What is the value of c, Nana? c equals to -11. Yes or no? So it's 1 plus 3 is 9. So it's -2. 2 2 is 4, 3 is 12 kada. So plus 12 minus 11. It's 9 plus 10. 10 minus 11 minus 1, or else 12 minus 11 is 1 kada. 10 plus 1 is 11. 11 minus 2 is 9. మ్యాక్సిమం మీకు కొన్ని కేసెస్, అన్ని కేసెస్లో అని కాదు, కొన్ని కేసెస్లో, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో S11 వాల్యూస్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయి. ఎందుకంటే రూట్ కదా, అదనమాట విషయం. ఓకే ఫైన్. అలా అస్తమానం అదే వస్తుందని కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందని కాదు. ఎనీవే, సో చూద్దాం మరి రూట్ S11 ఎంత? రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు రూట్ 9, దట్ ఈస్ నథింగ్ బట్ 3. సో రూట్ S11 వాల్యూ 3, రేడియస్ వాల్యూ ఈజ్ 4 కదా. ఇప్పుడు మనం ఏం కావాలి? నాకు యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క వాల్యూ కావాలి. ఎస్ ఆర్ నో? సో ఫ్రమ్ ద ఫార్ములా, సో దేర్ ఫోర్ యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, యాంగిల్ థీటా ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ ఎంత వచ్చింది? రేడియస్ వాల్యూ ఈజ్ 4 డివైడెడ్ బై రూట్ S11 వాల్యూ ఈజ్ 3. ఇంకా దీన్ని మనం సాల్వ్ చేయలేం కదా. దిస్ ఈస్ ద ఆన్సర్. సో థీటా ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ 4/3. ఇది ఒకవేళ మనకి 1 కానీ ఎంతైనా వచ్చునుంటే మనం tan ఫార్మాట్స్లో వేస్ట్ చేసేయచ్చు, కానీ ఇది మనకు తెలియదు కదా. కాబట్టి 2 tan ఇన్వర్స్ 4/3, మన దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, సో ఇక్కడతో వదిలేయచ్చు. సో 2 ఆన్సర్ ఈజ్ 2 tan ఇన్వర్స్ 4/3. దీన్ని θ/2 కాదు కావాల్సింది, నాకు థీటానే కావాలి, యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ద టాంజెంట్స్. సో థీటా ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ 4/3. రైట్ నానా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది మీకు నిజంగా యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇది ఒక క్షణంలో చేసేయచ్చు. మీకు అర్థం కాలేదనుకోండి, మొత్తం చేసుకుంటూ వెళ్తారు. చూద్దాం. సి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, రైట్, డ్రాన్ ఫ్రమ్ 0, 0 టు ద సర్కిల్ x² + y² -14x + 2y + 25 = 0. సరే, ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకోవాలి కదా. ఎస్ ఓ నో? సో సి ఫ్రెండ్స్, సో వాట్ ఈస్ ద గివెన్ డేటా? గివెన్ సర్కిల్ ఈక్వేషన్, గివెన్ సర్కిల్ ఎస్ x² + y². ఇది ఒక నొటేషన్ అన్న. ఎస్ని అంటే x² + y² -14x + 2y + 25 = 0ని ఎస్ అంటున్నాను అని ఇలా పెడుతున్నాం అంతే. దాన్ని ఎస్ అని నేమ్ చేస్తున్నాను అని అర్థం. +25 = 0 కదా. ఆల్ రైట్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ మనము ఇచ్చినటువంటి పాయింట్ ఏమో ఆరిజిన్. ఒక 0, 0 అంటే ఆరిజిన్, అంటే ఆరిజిన్ దగ్గర నుంచి 2 టాంజెంట్స్ వస్తున్నాయి. అవునా? రైట్. ఓకే, సి, ఆరిజిన్ దగ్గర నుంచి 2 టాంజెంట్స్ వస్తుంటే చూద్దాం. సో సి ఫ్రెండ్స్, ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ తర్వాత రేడియస్ వస్తుంది కదా. సో రేడియస్ ఫార్ములా రావాలి అంటే, ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ కావాలి. సో 2g = ఎంత నానా? ఇట్స్ -14. సో z వాల్యూ ఈజ్ -7. 2 7s 14, ఇక్కడ మైనస్ ఉంది. తర్వాత 2f = 2 అండ్ f వాల్యూ = 1. సో z వాల్యూ తెలిసింది, f వాల్యూ తెలిసింది. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c హియర్? 25. సో రేడియస్ ఎంత అవుతుంది? రేడియస్ ఈక్వల్స్ టు √g² + f² - c. అంటే √g² అంటే ఎంత? -7 -7² + f² అంటే ఎంత? 1² - c అంటే 25. సో నాన్న అక్కడ cకి స్క్వేర్ ఉంటుంది, చూసుకోండి. చాలామంది గబాల స్పీడ్లో స్క్వేర్ పెట్టేస్తారు, తప్పు వస్తుంది అప్పుడు. √g² + f² - c, దట్స్ ఆల్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో -7² అంటే 49 + 1 - 25. సో ఇట్స్ √50 - 25. I will be getting √25, that is nothing but 5. అవునా? సో రేడియస్ ఎంత? ఇట్స్ 5. రైట్. సో రేడియస్ మనకి తెలిసింది. సో ఇప్పుడు నేను S11 ఫైండ్ అవుట్ చేస్తాను, పవర్. రైట్. సో S11 ఎంత అంటే ఫార్ములా ఏంటి? x1² + y1² అండ్ -14x1 + 2y1 + 25. అంతే కదా. ఇచ్చినటువంటి సర్కిల్కి S11 ఇదే కదా నాన్న.
S11 for the given circle. All right. So ఇప్పుడు చూడండి, గివెన్ పాయింట్ ఈజ్ ఆరిజిన్, గివెన్ సర్కిల్ ఇది, గివెన్ పాయింట్ నేను ఇంకా మెన్షన్ చేయలేదు కదా. సిన్స్ గివెన్ పాయింట్ ఇక్కడ ఆల్రెడీ ముందే రాసేయండి గివెన్ పాయింట్ని. గివెన్ పాయింట్ ఈజ్ 0, 0, x1 equal to 0, y1 equal to 0. Therefore, what I will be getting, S11 equals to 0 square plus 0 square minus 14 into 0 plus 2 into 0 plus 25. ఇవన్నీ జీరోసే, దిస్ విల్ బి 25 S11 వాల్యూ. కానీ రూట్ S11 ఎంత? రూట్ S11 ఈక్వల్స్ టు రూట్ 25, దట్ ఈస్ నథింగ్ బట్ 5. అవునా? సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే బై అబ్జర్వింగ్ మీరు అనొచ్చు, సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ r బై రూట్ S11 కదా. సో tan ఇన్వర్స్ రూట్ ఆఫ్ r అంటే 5 వచ్చింది, S11 అంటే రూట్ S1 అంటే అది 5 వచ్చింది. తద్వారా మనం 90 degrees అని చెప్పేయచ్చు. 1 క్యాన్సిల్ అయిపోతుంది. tan ఇన్వర్స్ 1 అంటే అక్కడ tan π/4 వస్తుంది, π/4 వస్తుంది. 2 2 4 π/2 ఈజ్ ఆన్సర్. అంత కూడా మీరు చేయక్కర్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే బై అబ్జర్వింగ్ r స్క్వేర్ ఈక్వల్స్ టు S11 అయినా, r అంటే ఎంత వచ్చింది 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ 5. నో దిస్ ఇస్ వెయిట్ ఎ సెకండ్, r స్క్వేర్ ఈక్వల్ టు S11 కదా. అంటే సి ఫ్రెండ్స్, S11 25, యా, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S11, ఎస్ అవును. సో r అంటే ఇక్కడ ఎంత 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ S11 25. సో సాటిస్ఫైడ్, 25 ఈక్వల్స్ టు 25, సాటిస్ఫై అయింది. అసలు వాట్ ఈస్ దిస్ కండిషన్ అన్న, r స్క్వేర్ ఈక్వల్ టు S11 అనేది ఏ కండిషన్? ఆర్థోగోనల్ కండిషన్. దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, హెన్స్ it is orthogonal condition. Because it is orthogonal, hence కాదు, because, since అని రాయొచ్చు కావాలంటే. since it is orthogonal condition. orthogonal condition అంటే అర్థం ఏంటి? theta equals to 90 degrees. since it is orthogonal condition, theta equals to 90 degrees. అవునా కదా? r స్క్వేర్ వాల్యూ S11 కి ఈక్వల్ అయితే ఆర్థోగోనల్ కండిషన్ అని చెప్పాం. ఆర్థోగోనల్ కండిషన్ అంటే బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, బోత్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, హెన్స్ థీటా ఈక్వల్ టు 90 degrees. మీరు మళ్ళీ 2 into tan ఇన్వర్స్ r బై రూట్ S11 ఫార్ములా వేయకుండా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి థీటా వాల్యూ 90 degrees అని చెప్పచ్చు. అంటే ఇది మీకు తెలిస్తేనే ఇలా చేయగలరు. లేదా మీరు కావాలంటే థీటా ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ r బై రూట్ S11 ఫార్ములా వేస్ట్ చేయండి, తప్పేం లేదు. అర్థమైందా? దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇటువంటి వచ్చినప్పుడు మీరు ఇలా సాల్వ్ చేశారనుకోండి, దిద్దే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, ఓహో వీడికి కాన్సెప్ట్ బాగా తెలుసు అని. అర్థమైందా? సరే, ఎనీవే ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్లై ద ఫార్ములా యాజ్ వెల్, రైట్? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇది 2 marks క్వశ్చన్. వెరీ 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 సింపుల్ క్వశ్చన్, చిన్న లాజిక్. ఓకేనా? ఇక్కడ ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి అన్నాడు. లోకస్ అంటే 4 marks క్వశ్చన్ కదా, 2 marks ఇచ్చాడేమో అని అనుకుంటారేమో. సింపుల్ క్వశ్చన్ ఇట్ ఇస్. సి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి, పిఏ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్స్ ఏంటి? ఇఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పి టు ద గివెన్ సర్కిల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇచ్చాడు ఒక సర్కిల్ x² + y² = a². అంటే దాని అర్థం ఏంటి? ద సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అది ఆరిజిన్ దగ్గర ఉంది, రేడియస్ వచ్చేసి a. అవునా? x² + y² = r² అంటే r ఈజ్ ద రేడియస్ అండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఈజ్ అట్ ద మిడ్ ఆరిజిన్. ఆల్ రైట్. టాంజెంట్స్ ఎలా ఉన్నాయంట? పి అనే పాయింట్ నుంచి రెండు కూడా 90 degreesలో ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అవునా? అంటే తీటా ఈక్వల్స్ టు 90 degrees అనే కదా అర్థం. తీటా 90 degrees అంటే r² = S11 అనేది కండిషన్. అవునా? మీరు ఆ పర్టికులర్ 2 into tan ఇన్వర్స్ r బై రూట్ S11 ప్లేస్లో తీటా 90 కాబట్టి 2 ఇటు తీసుకొచ్చి 45 చేసి దేర్ఫోర్ r బై రూట్ S11 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 1, r ఈజ్ ఈక్వల్ టు రూట్ S11. ఇదంతా చేసే బదులు ఆర్థోగోనల్ కండిషన్, అకార్డింగ్ టు ఆర్థోగోనల్ కండిషన్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని ఒక్క మాట రాస్తే చాలు. అర్థమైందా? సరే, ఎనీవే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్, గివెన్ x² + y² = a². therefore center is at origin and radius equals to a. radius r equal to a. అవునా? సో ఏమంటున్నాడు? ఆ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లోకస్ అంటే ఒక ఈక్వేషన్ రావాలి. అవునా కదా? సో గివెన్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్, గివెన్ టాంజెంట్స్ ఆర్ perpendicular to each other, perpendicular to each other. That means theta equals to 90 degrees. It is an orthogonal condition.
ఆర్థోగోనల్ కండిషన్ ఏంటన్నా? ఆర్థోగోనల్ కండిషన్, వాట్ ఈస్ ద ఆర్థోగోనల్ కండిషన్? ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు S11 ఆర్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ S11. అవునా? సో వాట్ ఈజ్ ఆర్ నానా? ఏ హియర్. సో ఇంకా మనం S11 ఫైండ్ అవుట్ చేయలేదు కదా. సో దీని నుంచి S11 ఎంత అవుతుంది? S11 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దీని నుంచి ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. అప్పుడు S11 ఏమవుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఎస్ అవును? ఎస్ అవును. సో ఆర్ ఎంత వచ్చింది నాన్న? ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ హియర్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ S11? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మైనస్ ఏ స్క్వేర్ ఇటు తీసుకొస్తే ప్లస్ ఏ స్క్వేర్ అయిపోతుంది. కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఐ విల్ బి గెటింగ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. దీని నుంచి ఏం రాయొచ్చు ఇప్పుడు? దేర్ ఫోర్ రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ P ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. ఇక్కడ ఎక్కడైనా మనం ఫార్ములా వాడామా? వాడకుండా వాడు పర్పెండిక్యులర్ అంటున్నాడు. ఎస్ ఆర్ నో? గివెన్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దట్ మీన్స్ θ ఈక్వల్ టు 90 degrees. θ 90 అయిందంటే ఖచ్చితంగా మనం ఆర్థోగోనల్ కండిషన్ వాడచ్చు. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు S11 సింపుల్గా చేసేయండి 2 మార్క్స్కి. అర్థమైందా? మీరు ఓకే మళ్ళీ θ ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ రూట్ ఆర్ బై రూట్ S11 చేసి హియర్ 2 θ/2 90/2 ఈజ్ నథింగ్ బట్ 45, tan 5/4 ఈజ్ నథింగ్ బట్ 45 కాబట్టి tan పోతుంది. అదంతా చేసే బదులు ఆర్ బై రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు 1 చేసే బదులు సింపుల్గా ఈ ఒక్క మాట రాస్తే చాలు. అర్థమైందా? కొంచెం తెలివితేటలు వాడండి. Minimum common sense, right? Please note this. Let's see the next one. Okay, friends, look at this question. Find the conditions that the tangents drawn from the external point G comma F to the circle are perpendicular to each other. ఈ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు టాంజెంట్స్ పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే ఉండాల్సినటువంటి కండిషన్ ఏంటి? బ్యూటిఫుల్ క్వశ్చన్. పర్పెండిక్యులర్ అంటే రెండు టాంజెంట్స్ మధ్యలో ఉండేటటువంటి యాంగిల్ ఏదైతే ఉందో 90 degrees అవ్వాలి. ఎక్కడి నుంచి? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ సర్కిల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాద్దాం. గివెన్ వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అన్న? గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. అవునా? గివెన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి? ఎక్స్టీరియర్ పాయింట్. Given exterior point is equals to g comma f. అవునా? So here x1 value ఎంత? x1 value is g here and y1 value is f here. అవునా? సో g వాల్యూ తెలిసింది, f వాల్యూ x1 తెలిసింది, y1 తెలిసింది. సో ఇప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కదా? సో ఇదేమో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఫార్ములా మనకి ఈ ఈక్వేషన్ నుంచి రేడియస్ ఫార్ములా ఏమవుతుంది? రేడియస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. రేడియస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? రెండు టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అంటున్నాడు. అవునా? given two tangents are perpendicular. Hence the orthogonal condition is r square equals to S11. అవునా? మీరు కావాలంటే సార్ మేము θ ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ r బై రూట్ S11 చేసి అక్కడ θ ప్లేస్లో 90 పెట్టి సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం సార్ అంటే యువర్ విష్, యూ క్యాన్. ఎవ్వరూ ఆపేవాళ్ళు లేదు ఇక్కడ. సరేనా? ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఆర్థోగోనల్ కండిషన్ తెలిసినప్పుడు వాడు ఆల్రెడీ పర్పెండిక్యులర్ నేను ఇచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా రాయడం దేనికి? వేస్ట్ ఆఫ్ టైం. అవునా? సో ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు S11. ఎస్ అవును. ఇప్పుడు మనం S11 మనం ఫైండ్ అవుట్ చేద్దాం. So what is S11 Anna? Here S11 equals to x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. అవునా? ఇక్కడ వాట్ ఈస్ x1 y1 అన్న? ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే S11 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2g ఎస్ అవును. x1 అంటే g కదా ప్లస్ 2f ప్లస్ c. y1 అంటే మళ్ళీ f. సో ఏమొస్తుందన్న? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2g స్క్వేర్ ప్లస్ 2f స్క్వేర్ ప్లస్ c
I will be getting here 2g square plus g square is 3g square, 2f square plus f square is 3f square plus c. ఇది S11. సో ఈ కండిషన్లో నేను సాటిస్ఫై చేస్తే నాకు ఒక కండిషన్ వచ్చేస్తుంది. ఏంటా కండిషన్ అంటే ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ S11 కదా, ఇది రాసిన తర్వాత ఇది రాయండి. గివెన్ 2 టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ హెన్స్ ఆర్థోగోనల్ కండిషన్ ఈజ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ S11. ఇది చేసిన తర్వాత అప్పుడు ఇది చేయండి. అప్పుడు ఆర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, ఆర్ వాల్యూ ఈజ్, దీని నుంచి ఆర్ స్క్వేర్ ఏం రాయొచ్చు, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అవునా, రూట్ అట్ వెళ్ళిపోతే ఆర్ స్క్వేర్. కాబట్టి ఇది ఈక్వల్గా ఉండాలి ఇన్ ఆర్డర్ టు ఒబ్టైన్ ద కండిషన్, ఇన్ ఆర్డర్ టు మేక్ ది 2 టాంజెంట్స్ యాజ్ పర్పెండిక్యులర్. సో కాబట్టి ద కండిషన్ విల్ బి ఏమవుతుంది, ఇది ఈక్వేట్ చేయాలి. సో చూడండి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 3g స్క్వేర్ ప్లస్ 3f స్క్వేర్ ప్లస్ సి. అవునా కదా, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అటు తీసుకెళ్ళిపోతే నాకేమొస్తుంది, 3g స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ప్లస్ 3f స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ సి. మైనస్ సి అటు వస్తే ప్లస్ సి అయిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. I will be getting finally 2g square plus 2f square plus 2c equal to 0. So what is the given condition అన్న? దీని నుంచి మళ్ళీ మనం 2 టేబుల్ కామన్ తీయచ్చు కదా. దీని నుంచి మనం మళ్ళీ 2 టేబుల్ కామన్ తీస్తే ఇక్కడ రాస్తున్నా చూడండి, 2 మూడిట్లోనూ ఉంది. 2 టేబుల్ కామన్ తీస్తే g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఈ పర్టికులర్ సర్కిల్కి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అయితే ఈ మోడల్లో మనం చేయొచ్చు. ఇంకొకటి, ఒకవేళ ఇంకొక క్వశ్చన్ ఉంది మీ దగ్గర, మీకు టెక్స్ట్ బుక్లో, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఏంటంటే జీ కామా ఎఫ్ ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడంటే 0,0 ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద కండిషన్. 0,0 దగ్గర ఈ పర్టికులర్ సర్కిల్కి టాంజెంట్స్ ఉంటే ఆ కండిషన్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ దగ్గర 90 డిగ్రీస్తో టాంజెంట్స్ ఫామ్ అయితే కండిషన్ ఏంటి కదా. చూడండి, సో జీ కామా ఎఫ్ ప్లేస్లో 0, ముందు ఈ క్వశ్చన్ అంతా నోట్ చేసుకోండి, తర్వాత 0,0 పెట్టి మళ్ళీ ఈ క్వశ్చన్ నోట్ చేసి మళ్ళీ సొల్యూషన్ చేయండి. సో 0,0 కదా, సో అప్పుడు x1 వాల్యూ ఎంత 0, y1 వాల్యూ ఎంత 0, ఆర్ వాల్యూ ఎంత అవుతుందని, ఆర్ వాల్యూ ఇస్ దిస్ వన్ ఓన్లీ. ఆర్ వాల్యూలో ఏ మార్పు లేదు, జీ ప్లేస్లో 0, ఎఫ్ ప్లేస్లో 0 పెట్టినప్పుడు S11 మారుతుందే తప్ప ఆర్ వాల్యూ మారదు. Radius will be root over g square plus f square minus c only, root over s or no, because from this equation we have obtained r. So r square ఎంత, g square plus f square minus c. ఇప్పుడు s11 ఏమవుతుంది, మనకి x1 ప్లేస్లో y1 ప్లేస్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇదంతా మారిపోతుంది అప్పుడు. ఎస్ ఓ నో? సో ఇదంతా ఏమవుతుంది, 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c విచ్ ఇస్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం జీరోస్ అయిపోతాయి, ఇది c అయిపోతుంది. సో S11 వాల్యూ ఎంత, S11 ఈక్వల్ టు c. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు S1 అనేది గివెన్ కండిషన్. ముందు ఈ స్టెప్ రాయండి, ఆ తర్వాత ఇది రాయండి. ఆఫ్టర్ దిస్ ఇక్కడ రాయండి ఇక్కడ. సరే, ఇప్పుడు సో ద కండిషన్ విల్ బి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు, ఇంక ఇది పోతుంది. అప్పుడేమొస్తుంది, S1 వాల్యూ ఎంత ఉంది, S11 వాల్యూ ఈ సి ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇదంతా పోతుంది, సి ఒక్కటి మిగులుతుంది. అవునా? సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఎస్ ఆర్ నో? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ ఇట్ యాజ్, సి ఫ్రెండ్స్, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అటు వెళ్ళిపోతే ప్లస్ సి అయిపోతుంది కదా. దేర్ఫోర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2c. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ వెన్ ఆరిజిన్ ఈజ్ గివెన్. అర్థమైందా? దిస్ ఇస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఏంటంటే క్వశ్చన్ అంతా ఒకటే, ఈ పాయింట్ మారుస్తాడు. అర్థమైందా? సో పాయింట్ మార్చినప్పుడు ఎలా చేయాలనేది చూసుకోండి. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్ ఆర్ ఎల్స్ 4 మార్క్స్ కానీ ఇవ్వచ్చు. అర్థమైందా? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. మీకు ఏమనిపిస్తే మనసులో, మీకు లెక్చర్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎప్పుడు చెప్పేదే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. రైట్ నాన్న? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.